హాయ్ గైస్, పాలక్ పన్నీర్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సాఫ్ట్ చపాతీలోకి పాలక్ పన్నీర్ ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పన్నీర్ బటర్ మసాలా కన్నా కూడా నాకైతే పాలక్ పన్నీరే ఇష్టం. కానీ మా పిల్లల కోసం ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా చేస్తాను. సో ఇప్పుడు పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాలక్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి తీసుకొని వాటర్ యాడ్ చేసి పాలక్ని అయితే బాగా బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. జస్ట్ 5 మినిట్స్కి పాలక్ అయితే బాయిల్ అయిపోతుంది. సో పాలక్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. నాకైతే పన్నీర్ బటర్ మసాలా తిని విసుకొచ్చింది. కానీ మా పిల్లలకి డైలీ పన్నీర్ బటర్ మసాలా చేసి పెట్టినా తింటారు, అంత ఇష్టం. సో పన్నీర్ తోటి కొత్తగా ట్రై చేద్దామని ఇదైతే ట్రై చేశాను. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. పన్నీర్ అయితే ఇలా కట్ చేసుకొని క్యూబ్స్లో పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేశాను. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అండ్ క్యాష్యూస్ వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అండ్ ఆనియన్స్ కూడా మనకి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక టమాటాస్ వేసుకున్నాను. టమాటాస్ మన ఆప్షన్ మాత్రమే, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ టమాటాస్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. నేను చిల్లీస్ వేసుకోవడం మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేశాను. అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత అయితే మిక్సీకి వేసుకోవాలి. అన్నీ ఇందాక మనం బాయిల్ చేసుకున్న పాలక్ కూడా మిక్సీకి అయితే వేసేసుకోవాలి. నేను బరక్గా అయితే ఉంచలేదు, కంప్లీట్ సాఫ్ట్ పేస్ట్లా అయితే మిక్సీకి వేసేసుకున్నాను నేను. నెక్స్ట్ కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం గార్లిక్ బటర్ అయితే యూజ్ చేశాను నేను. గార్లిక్ బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కర్రీస్లో అయినా చపాతీస్లోకైనా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. మా ఇంట్లో ఎక్కువ స్పైసీ తినరు, నాకైతే స్పైసీగా ఇష్టం. కానీ మా హస్బెండ్, పిల్లలు ఇద్దరు స్పైసీగా తినరు. సో అందుకని నేను అన్నిట్లోనూ కొంచెం స్పైసీ తక్కువే చేస్తాను. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పాలక్ పేస్ట్, అవంతా కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇంకా పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఈ పన్నీర్ క్యూబ్స్ నేనైతే ఫ్రై చేసుకోలేదు, చాలామంది ఫ్రై చేసి వేస్తారు. ఫ్రై చేసి వేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్నెస్ పోయి కొంచెం హార్డ్గా వస్తుంది. సో నేను అందుకని డైరెక్ట్గా అయితే అలాగే వేసేసాను. పన్నీర్ క్యూబ్స్ అన్నీ యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని నేను సిమ్లో పెట్టేసి అండ్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే అలాగే బాయిల్ చేశాను బాగా. సో 10 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ తీయంగానే ఆ ఫ్లేవర్స్ అన్నీ వావ్, చాలా యమ్మీగా అనిపించింది. మా పిల్లలు ఇద్దరికి కూడా నచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పక్కా. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.